పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, జూబ్లీ 2025 సంవత్సరం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం 9వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. పౌలు సిలాసులతో తిమోతి. పౌలు దెర్బే లిస్రాలకు ప్రయాణం చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్రా, ఇకోనియాల్లో ఉన్న సోదరులకు తిమోతి ఎడల సద్భావం ఉండెను. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి గావించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆ ప్రాంతంలో ఉన్న యూదులకు తెలిసెను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తలుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియచేసిరి. వారిని పాటింపవలనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. త్రోయలో పౌలుకు దర్శనం. వారు ఫ్రిగియా, గలతీయ ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలంలోని దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకుని బెతూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుషుడొకడు కనిపించి, మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఆ దర్శనం కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలైనా అక్కడ ఉన్న జనులకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి. ఫిలిప్పీలో లిదియా స్త్రీ పరివర్తన. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమేత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళితిమి. అది రోమీయులకు ప్రవాస స్థానముగా ఉండెను. ఆ స్థానంలో మేము కొన్ని దినములు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నదీ తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తియతైరా నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ధూమ్రవర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారులను జ్ఞానస్నానమును పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసం గల దానినని మీరు నిశ్చయించినచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతింపవలసి వచ్చెను. ఫిలిప్పీ చెరసాల్లో పౌలు సిలాసులు. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకొంటిమి. ఆమె భూతనిష్ఠురాలై సోది చెప్పుచు తన యజమానులను చాలా డబ్బులు సంపాదించి పెట్టుచుండెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియచేయుదురు అని బిగ్గరగా అరచుచుండెను. ఆమె పెక్కు దినములు అట్లే అరచుచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపొమ్ము అని నేను
ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దెయ్యముతో చెప్పగా తత్క్షణమే అది ఆమెను వీడిపోయెను. అందుచే అప్పుడు ఆమె యజమానులు దీనివలన ఇక తాము డబ్బు సంపాదించు అవకాశము పోయెనని తెలుసుకొని పౌలును సిలాసులను పట్టుకొని ప్రజాస్వామ్య స్థానంలోనికి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయిరి. వారు వారిని న్యాయమూర్తుల సమక్షమునకు తెచ్చి, యూదులైన వీరు మన నగరంలోని కలతలకు కారకులైరి ఉన్నారు. వీరు మన చట్టమునకు విరుద్ధమైన ఆచారములను ప్రచారం చేయుచున్నారు. మనము రోమీలము కనుక ఆ ఆచారములను అనుసరింపలేము అని ఫిర్యాదు చేసిరి. అప్పుడు జన సమూహం వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు సిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఆ ఆజ్ఞానుసారం అతడు వారిని చెరసాల గుహ లోపలకు త్రోసి వారి కాళ్లకు 2 కొయ్య దొంగలను మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వారిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా భూకంపం కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు భళ్ళున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూసి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకోబోయెను. అది చూసి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అరిచెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు సిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభువైన యేసును విశ్వసింపుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడును అని చెప్పెను. వారు అతని ఇంటిలోని వారికి ప్రభువు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగి వేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞాన స్నానం పొందిరి. అతడు పౌలును సిలాసును ఇంటి లోపలకు తీసుకొని పోయి వారికి భోజనం పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతంగా సంతోషభరితుడయ్యెను. మరునాటి ఉదయమున న్యాయమూర్తులు ఆ మనుషులను వదిలివేయుడు అని రక్షక భటులకు ఆజ్ఞాపించిరి. కావున చెరసాల అధికారి పౌలుతో, నిన్నును సిలాసును విడుదల చేయుడని న్యాయమూర్తులు ఆజ్ఞాపించి ఉన్నారు కనుక మీరు ప్రశాంతంగా వెళ్ళిపొండు అని తెలిపెను. కానీ పౌలు ఆ రక్షణ భటులతో, తీర్పు విధింపకయే రోము పౌరులమైన మమ్ము వారు బహిరంగముగా కొరడాలతో కొట్టి చెరసాల్లో వేసిరి. ఇప్పుడు మమ్ము రహస్యముగా పంపివేయదలుచున్నారా? అది ఏమాత్రము వీలు లేదు. వారే స్వయంగా ఇక్కడికి వచ్చి మమ్ము బయటకు తీసుకొని పోవలెను అని చెప్పెను. రక్షక భటులు ఈ మాటలను న్యాయమూర్తులకు నివేదించిరి. పౌలు సిలాసులు రోమ పౌరులను విన్నప్పుడు ఆ న్యాయమూర్తులు భయపడి అక్కడికి వెళ్ళి వారిని క్షమాపణ వేడుకొని చెరసాల నుండి వెలుపలకు తీసుకొని వచ్చి నగరమును విడిచిపొండని బతిమాలుకొనిరి. అప్పుడు పౌలు సిలాసులు చెరసాల విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ వారు సోదరులను కలుసుకొని వారిని ప్రోత్సహించి
అచ్చటి నుండి వెడలిపోయిరి. 17వ అధ్యాయము. తెస్సలోనికలు క్రైస్తవ సంఘం. వారు అంఫిపోలి అపోల్లోనియాల మీదుగా పయనించిరి. తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల ప్రధాన మందిరం, ప్రార్థనా మందిరం ఒకటి కలదు. పౌలు తన అలవాటు చొప్పున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. మెస్సియా బాధలను అనుభవింపవలననియు ఆయన మృతులలో నుండి లేపబడవలననియు పౌలు అక్కడ వరుసగా 3 విశ్రాంతి దినములు పరిశుద్ధ గ్రంథము నుండి వివరించుచు నిరూపించుచు, నేను మీకు ప్రకటించుచున్న ఈ యేసే మెస్సియా అని నొక్కి వక్కాణించెను. వారిలో కొందరు అతడు చెప్పిన దాన్ని విశ్వసించి పౌలు సిలాసులతో చేరిరి. అట్లే దేవుని ఆరాధించి చాలామంది గ్రీసు దేశస్థులు, ప్రముఖులైన స్త్రీలు పలువురు వారి పక్షమున చేరిరి. అది చూసి యూదులకు కన్ను కుట్టుటచే వీధులలో తిరుగు దుష్టులను కొందరును ప్రోగు చేసి నగరమునంతటిని అల్లకల్లోలమున ముంచిరి. పిదప వారు యాసోను ఇంటిని ముట్టడించి పౌలును బయటకు లాగి ప్రజల ఎదుట పెట్టుటకై ప్రయత్నించిరి. కానీ వారు కనబడకపోవుటచే యాసోనును ఇతర సోదరులను కొందరును నగర అధికారుల వద్దకు ఈడ్చుకొని వచ్చి, ఎల్లడల కల్లోలము కలిగించిన వీరు మన నగరమునకు వచ్చి ఉన్నారు. యాసోను వీరిని తన ఇంట చేర్చుకొనినాడు. యేసు అను మరి ఒక రాజు మనకు ఉన్నాడని చెప్పుచు వీరు చక్రవర్తి శాసనములను మీరుచున్నారు అని అరచిరి. ఈ మాటలతో వారు ఆ జన సమూహమును, నగర అధికారులను గందరగోళంలో ముంచెత్తిరి. అప్పుడు ఆ నగర అధికారులు యాసోనును తదితరులను జామీనుపై విడుదల చేసిరి. బెరాయాలో పౌలు ప్రచారం. సోదరులు, చీకటి పడగానే పౌలును సిలాసును బెరయాకు పంపివేసిరి. వారు బెరయాకు చేరుకొని యూదుల ప్రార్థనా మందిరములకు వెళ్ళిరి. అక్కడ ప్రజలు తెస్సలోనికలోని ప్రజల కంటే విశాల హృదయులు. వారు సందేశమును గొప్ప అపేక్షతో ఆలకించి అనుదినము పరిశుద్ధ గ్రంథము చదువుకొనుచు పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి. వారిలో పలువురు విశ్వసించిరి. ఉన్నత వర్గమునకు చెందిన గ్రీకు దేశపు స్త్రీలను పురుషులను విశ్వాసులైరి. కానీ పౌలు బెరయాలో కూడా దేవుని వాక్కును బోధించినని విని తెస్సలోనికలోని యూదులు అచ్చటికి వచ్చి జన సమూహములను రెచ్చగొట్టి కలవరపరచిరి. అందుచే వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరమునకు పంపివేసిరి. కానీ సిలాసు, తిమోతిలు ఇరువురును బెరయాలోనే నిలిచిపోయిరి. పౌలును తీసుకొని పోవారు ఏథెన్సు వరకును అతని ఇంటికి వెళ్ళిరి. పిమ్మట సిలాసు, తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తనను చేరవల్లని పౌలు ఆజ్ఞాపింపగా ఆ ఉత్తర్వులతో వారు వెనుదిరిగి బెరయాను చేరిరి. ఏథెన్సులో పౌలు ప్రచారం. పౌలు ఏథెన్సులో తిమోతి, సిలాసుల కొరకు ఎదురు చూచుచుండెను. ఆ నగరము ఎట్లు విగ్రహములతో నిండియుండెను పౌలు గమనించి చాలా కలత చెందెను. కావున అతడు ప్రార్థనా మందిరములలో యూదులతోనూ భక్తిపరులతోనూ సంత వీధులలో ప్రతిదినము గుమికూడు ప్రజలతో వాదించుచుండెను. భోగపారాయణులు, విరాగులు అగు తత్వవేత్తలు కొందరు పౌలుతో వాదోపవాదాలు గావించిరి. కొందరు అవివేకి అగు ఈ వాచాలుడు చెప్పునదేమి అని పలికిరి. మరికొందరు ఇతడు అన్యుల దేవుళ్లను గూర్చి మాట్లాడుచున్నట్లున్నది అని చెప్పుకొనిరి. ఎలైనా పౌలు యేసును గూర్చియు ఆయన పునరుత్థానమును గూర్చియు బోధించుచుండెను. కనుక వారు పౌలును అరెయోపాగసాను సభకు తీసుకొని వచ్చి, నీవు చేయుచున్న ఈ కొత్త బోధనను గూర్చి మేము తెలుసుకొనగోరుచున్నాము. నీవు చెప్పుడు కొన్ని సంగతులను వినగా మాకు వింతగా ఉన్నది.
వాని అర్థమేమిటో తేటతెల్లముగా తెలుసుకొనవలెనని మేము ఆశించుచున్నాము అని పలికిరి. ఎలైనా ఏథెన్సులోని పౌరులకు అచ్చట నివసించడి పరదేశ